రండి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆరాధన కొరకై మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. Before we enter into a time of worship, shall we turn to Mark's Gospel, chapter 10. 10వ అధ్యాయం 46 నుండి చివరి వరకు. Mark's Gospel, chapter 10, from verse 46 onwards up to the end of the chapter. చదువుకుంటాం. Responsively. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడు బర్తిమయగు గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. Verse 47. And when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, thou son of David, have mercy on me. ఊరుకొనమని అనేకులు వారిని గద్దించారు. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. And Jesus stood still and commanded him to be called. And they called the blind man, saying unto him, Be of good comfort, rise, he calleth thee. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. And Jesus answered and said unto him, What wilt thou that I should do unto thee? The blind man said unto him, Lord, that I might receive sight. 52. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవా, మా నమ్మకం మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత ఇంతవరకును ఆరాధన పాటల ద్వారా మా హృదయాలను సిద్ధపరిచిన విధానమంతరికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, మహిమగల రాజు, యుగయుగం సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మార్పు చెందిన మా ప్రభుడు, ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా ఆరాధనకు తండ్రి పాత్రుడు కావాలని తండ్రి, మా హృదయాలు ఉంచినటువంటి ఆ ఆరాధన నీ పాదాల దగ్గర తీసుకొని రావాలని ప్రభా తండ్రి, ఈ ఆదివారం నాడు నీ పాపాన్ని, శరీరాన్ని, సైతాన్ని, సమాధిని, మరణాన్ని, లోకాన్ని, శోధనలు సమస్తం జయించినటువంటి యొక్క దిగ్విజయ దినమందు మా ప్రభును హెచ్చించుటకు, గణపరచుటకు, ప్రసిద్ధి చేయుటకు, పాడిపోవుటకు, నామానికి కీర్తించుటకు, ఊరేగించుటకు కాల్చిన కృప దయచేతండి. కనికరించు, కాల్చిన సహాయం దయచేయి. మాకు కాదేవా, మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి మీ నామానికే మహిమ ఆరోపించుకున్నామని నాకును తండ్రి తర్జుమా చేసిన దాసునికి కాల్చిన అభిషేకము, మీ యొక్క కాపుదల భద్రత మెండుకు దయచేసి నడిపించి మహిమపడమని అవసరమైన సంగతి తీసుకొచ్చి అందరిని నేను ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా చేసుకున్నామని నీకు వీరుని మేము చెల్లుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యెరికో పట్టణంలోను ప్రభు వెళుతుంటే ఆ దారి పక్కన కూర్చున్నటువంటి ఒక భిక్షగాడు. Lord Jesus Christ was going to Jericho, and there he has seen this beggar who is sitting on the wayside. వాళ్ళ తండ్రి పేరు రాశాడు, తీమయి కుమారుడు బర్తిమయి అగు గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. And his father's name is written, that is Bartimaeus, the son of Timaeus, sat by the highway side begging. తీమయి అనగా ఘనుడు, లేకపోతే కనుక శ్రేష్ఠుడు. Timaeus means honorable. ఆ దినాల్లో ఈ గుడ్డోళ్ళు అంటే కనుక ఎవరైనా ఇంట్లో గుడ్డోళ్ళు పుట్టారంటే ఆ ఇంటికే శాపం అన్నట్లు వాళ్ళు ఎంచుకుంటారు. In those days, suppose if any blind man is born in any family, they were thinking that it is the curse of God. యోహాను సువార్త 9వ అధ్యాయం చూస్తూ వచ్చామంటే ఇలాగే ఒక గుడ్డోడు ఎదురైతే శిష్యులు ఏమన్నారు, అయ్యా వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశాడు, వీడు గుడ్డోడుగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడని అడిగారు. In John's Gospel chapter 9, when a blind man came to Lord Jesus, immediately the disciples asked Lord Jesus Christ, Lord, whether this man has committed any sin or his parents, why he is born blind? కనుక అది ఒక శాపం కిందకి లెక్క. So in those days, blindness was considered as the curse. కనుక వీడిని తీసుకొచ్చాడు, కూర్చొని పెడితే అడుక్కు తింటూ ఉంటాడు. And this man, though he's a blind man, all the time he was begging. అయితే పెద్ద జనసం వెళుతుంటుండగా ఎవరండి వెళుతున్నది అడిగగలది, నజరుడైనట్టు యేసు అన్నారు. Then when the multitude was going on the way, probably he must be asking, who is going? So people said,
He is Jesus of Nazareth. అంటే నజరుడైనటువంటి యేసు అంటే వాడేమంటున్నాడు చూసినా, See, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటున్నాడు. See, when they informed him that he is Jesus of Nazareth, see how he is shouting, "Thou son of David, have mercy on me." కనుక వాళ్ళు నోరు మూయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆగు అని వాడు గద్దిస్తున్నారు వాడిని. And those people, they are asking him to be still, and why you are shouting like that? దావీదు కుమారుడు అంటే కన్నా క్రీస్తే. See, son of David means Christ. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. So many other things are there. మెస్సయ్య అంటేను, అభిషేక్తుడు అంటేను, దేవుని కుమారుడు అంటేను, ఇవన్నీ కూడాను క్రీస్తుకు సంబంధించినటువంటి మాటలే. Whether it is Messiah, whether it is the anointed one, or Christ, or Son of God, all these are belonging to Lord Jesus. వీటన్నిటికీ వాడు విలువిస్తున్నాడు. And he is giving more value to these titles. కానీ వాడు గద్దిస్తున్నారు, నోరు మూయి, మాట్లాడద్దు అంటున్నారు. And they are rebuking him, you be still. దావీదు కుమారుడు అంటే అందరికీ సొర్రని మంటలేవుతుంది అందరికీ కోపం. So when they call him the son of David, everybody is becoming very angry. ఎందుకంటే కనుక Why? కనుక దావీదు కుమారుడు అన్నప్పుడు ఎన్నెన్నో సంగతులు నేను చూస్తూ వచ్చాను. Because when we call that person as Lord Jesus as son of David reveals so many truths. ఇక బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేశాడంటే కనుక ఇదిగో దేవుడు గొర్రెపిల్ల అని చెప్పాడు ప్రభుని యేసుక్రీస్తు వారిని చూసి. John the Baptist, by saying Lord Jesus Christ, he introduced, "Behold the Lamb of God." అతని శిష్యుల్లో ఇద్దరు బయలుదేరారు ఆయన అంటండి. And two of the disciples of John the Baptist, they left him and followed him. రబ్బీ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అన్నారు. Rabbi, where thou art living? ఎంత యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంది. All these things are recorded in John 1st chapter. వచ్చి చూడండి అన్నాడు. And he said, "Come and see." వాళ్ళు వచ్చి ఆ రాత్రి ఆయన బస చేసి వెళ్ళారు. And they came and they spent one night with him and went. వాళ్ళలో వస్తున్న ఆంద్రేయ సహోడు పేతురు చెప్పాడు, అయ్యా మేము మెస్సియాని కనుగొన్నామన్నారు. And one of them is Andrews. And Andrews came to Peter and said, "We found Messiah." తర్వాత ఫిలిప్పు నతనేలుకు పోయి చెప్పాడు. And not only that, Philip, he told Nathanael. లేఖనాల్లో మోషేయు ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సియాని మేము కనుగొన్నామన్నారు. We have found that Messiah about whom Moses and the prophets have recorded in the scriptures. ప్రభు తాను బయలుపరచుకోవాలని చెప్పి కొంతమంది కోరుకున్నాడు ఆ రీతిగా. See, like that, the Lord wanted to reveal himself unto some selective people. అంతేకాదు మనం సమరయ స్త్రీ దగ్గర వచ్చామంటే, When we come to the Samaritan woman, సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా ఈ నీళ్ళు నీకు కావాలంటే నీ పెనిమిటి తీసుకొని రాపో అన్నాడు. and if you want this living water, you go and bring your husband. The Lord was telling to the Samaritan woman, అయ్యా నాకు పెనిమిటి లేడు. I am not having any husband. అన్నాడు. మంచి మాట అన్నావు, నిజంగా నీకు 5 మంది పెనిమిటి ఉండ్రి, ఇప్పుడు ఉండేవాడు కూడా నీ పెనిమిటి కాడు అని. And Jesus said, "You told the truth. Though you are having 5 husbands, the one with whom you are living is not your husband." ఆ రీతిగా బయలుపరుస్తూ వచ్చి కొద్ది, అయ్యా నువ్వు ప్రవక్తని ఇస్తున్నాను. Slowly he was revealing himself unto her, and she was telling, "I perceive that you are a prophet." ఆమె ఏమంటుందో తెలిసిన, అయ్యా క్రీస్తుని మెస్సయ్య మాకు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు అన్ని సంగతులు మాకు తెలుస్తాడు. And what she was telling, "Sir, Christ is going to come. He is going to be the Messiah, and he is going to reveal everything unto us." ఇంకా ప్రభు ఏమన్నాడు తెలిసిన, What the Lord said, అమ్మా నేనే ఆయన్ను. and he said, "I am he." 4వ అధ్యాయం John's Gospel, chapter 4, 25, 26 వచ్చిన చదువుకుంటాం. 25 and 26, all of us please. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ను. I that speak unto thee am he. ఒక పాపాత్మురాలు ఉంటే స్త్రీకి తాను బయలుపరుచుకుంటున్నాడు. To a sinful woman, the Lord Jesus Christ himself, he was revealing unto her. 3వ అధ్యాయంలో మనం చూసామంటే నికోదేము వచ్చాడు. And if you see John's Gospel 3rd chapter, Nicodemus came. దేవుడితో తోడుగా ఉంటే తప్ప నువ్వు చేసే క్రియలు ఎవడు చేయడు అంటే, if God is not with that person, nobody can do the things what thou are doing. అప్పుడు ఏమన్నాడంటే, ప్రభు ఒకడు క్రొత్తగా జన్మిస్తున్న తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. And immediately the Lord said,
unless a man be born again, he cannot enter into the kingdom of God. కనుక ఈయన అడుగుతున్నది ఏంటి, ప్రభు చెప్పేది ఏంటి? See what this man is asking and what is the response of Lord Jesus Christ, what is the answer? నేను భూసమును బట్టి చెప్తుంటే నీకు అర్థం కాకపోతే పరసమును నీకేం అర్థమవుతాయి అన్నాడు అక్కడ సన్నిధిన సభకు పెద్ద అయినటువంటి నికోదేముతో. And what the Lord Jesus Christ said to Nicodemus, when I am talking about the earthly things, you are not able to understand. Then how can you understand the heavenly and spiritual things? తనకు బయలుపరచుకోలేదు. And he has not revealed himself unto Nicodemus. ఈ పాపాత్మురాలు బయలుపరచుకున్నాడు. But to this sinful woman he revealed himself who he was. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయం చూస్తే Matthew 26th chapter. అక్కడ ప్రధాన యాజకుడు శాస్త్రులు అడుగుతున్నారు. And there the scribes and the high priest they are asking, చెప్పు నువ్వేనా? are you the same? 63వ వచనం 63 చదువుకుంటాం all of us. But అందుకు Jesus held ప్రధాన his యాజకుడు peace, and ఆయన the high చూచి priest answered నీవు and said దేవుని unto him, కుమారుడు అయితే I క్రీస్తు adjure అయితే thee by ఆ the మాట living మాకు God చెప్పమని that thou జీవుల tell us whether thou జనతోడుని be the ఆయన Christ, the చెప్తున్నాను. Son of God. అందుకు యేసు నీవన్నట్టే అన్నాడు. And Jesus saith unto him, thou hast said. ఈ ప్రధాన యాజకునికి శాస్త్రులతో ఏమంటున్నాడు? నీవన్నట్టే. And to the high priest and also to the scribes he is telling, yes, thou art telling. పాపాత్మురాలు స్త్రీకి అమ్మా నేనే ఆయన్ను. And to the sinful woman he is telling, I am he. ఆమె తారుమారైపోయింది, కొండాడు వదిలిపెట్టి ఊళ్ళో పరిగెత్తింది. Oh, she was spellbound and she could not speak anything. Immediately she left the pot at the well, ran into the village. నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ చెప్పిన వాడు క్రీస్తు కాడా వచ్చి చూడండి అనింది. And she is declaring, you come and see what all I have done. He has declared unto me. Is he not Christ? అంతేకాదు ఇంకా మనం గమనించామంటే If you see further, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో Matthew 16th chapter. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు. And the Lord asked, what the people are saying, telling about me. కొంతమంది బాప్తిస్మం ఇచ్చే యోహానని, ప్రవక్త అని, ఏలియా అని, ఇర్మియా అని రకరకాలుగా చెప్తూ వచ్చారు. So the disciples answered, some of the people are thinking that you are John the Baptist or one of the prophets. Some are telling you are Elias or Jeremiah. అప్పుడు మీరేమనుకుంటున్నా అని అడిగాడు. Then the Lord asked a direct question, what you are thinking of me? అప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. Then Peter said, you are Christ, the Son of the living God. ఆ మాట కన్నా అందరూ విన్నారంటే కన్నా అక్కడనే చంపేస్తారు వాళ్ళను. See, if people hear that word, see, people will kill him. కనుక ఏమంటాడు తెలుసునా, ఇది నీకు రక్త మాంసాలు బయలుపరచలేదు, The flesh and- దేవుడే నేను బయలుపరిచినాడు అన్నాడు. So Lord Jesus Christ is telling unto Peter, the flesh and blood has not revealed these things unto you. The Father in heaven has revealed these things unto you. 20 వచనము Verse 16-20 చదువుకుంటాం. 16:20 all of అటు us. పిమ్మట తాను Then క్రీస్తు charged అని he is ఎవరితో that they should చెప్పవద్దని tell no ఆయన man that he శిష్యులకు was Jesus the ఖండితముగా Christ. ఆజ్ఞాపించెను. ఎవరు చెప్పొద్ది ఈ మాట? Don't tell this to anybody. సమయం వస్తుంది అప్పుడు చెప్తాం. And a time will come, then it will be revealed. తర్వాత రూపాంతర కొండ మనం చూస్తూ వచ్చామంటే When we come to the Mount of Transfiguration, ఇంకా 17వ అధ్యాయంలో ఉంది. on Matthew 17th chapter, ఇంకా 17వ అధ్యాయంలో ప్రభు ముగ్గురు శిష్యులు తీసుకుపోయాడు. and the Lord has taken 3 of his disciples with him. ఆ ముగ్గురు తీసుకుపోయి వెళ్తే అప్పుడు ముగ్గురు వాళ్ళు అది పరలోక దృశ్యము. And it is a heavenly scenario. అంతేకాకుండా పరలోక వాతావరణం కూడాను. Not only that, the whole climate is a heavenly atmosphere. మోషే ఏలియా వాళ్ళు ఇద్దరు వచ్చారు. See, Moses came, Elijah came. ఇంకా పేతురు వీళ్ళ కాలం వేరే వాళ్ళ కాలం వేరే. పేతురు అంటున్నాడు, అయ్యా మోషే ఏలియా నీకు 3 పరసాలు కడతామో చాలా బాగుంది ఇక్కడ అని అంటుంటే, Moses of a different generation, Elijah of a different age. But Peter recognized them and he is telling, oh, Moses and Elijah are there. We are going to build 3 tabernacles unto you 3 people. కనుక పరలోక వాతావరణంలో ఎవరు ఎవరికి పరిచయం చేయవలసిన పని లేదు. In the heavenly atmosphere, nobody need introduce anybody to anybody. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సంగతి అంతా తెలిసిపోద్ది. Automatically you can recognize everybody in the heavenly climate. పేరు కూడా తెలిసిపోతుంది. And you can know the name also. నీ సంగతి అంతా తెలిసిపోద్ది. And your whole story will be known. కనుక అక్కడ మరుగైంది ఏం లేదు. Nothing will be hidden. కనుక చూసి అన్నాడు, అయ్యా నీకోటి ఏలియాకోటి మోషకోటి 3 పరసాలు కడతాను అని వెళ్ది. So immediately Peter said, we are going to build 3 tabernacles, one for you, one for Moses, the other for Elijah. పెద్ద మేఘం ఒకటి వచ్చి కమ్మింది. A big cloud came and covered them. చచ్చినట్టు పడ్డారు అందరూ. And all of them have fell down. కళ్ళు తెరిచి చూడగానే యేసు ఒక్కడే మిగిలి ఉన్నాడు. And when they opened their eyes, they could see none but Jesus.
ఏమన్నాడు ప్రభు? What the Lord is telling? పరలోకం నుంచి మాట వచ్చింది. There was a voice from heaven. 5వ వచనము 17:5. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వాని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టెను. ఈ నా ప్రియమైన కుమారుడు, He is my beloved son. ఇంకొరకని చెప్పాలంటే క్రీస్తుని. All these days he was being called as Christ. కనుక ఈ రీతిగా హెచ్చరి పడ్డాడు, ప్రభు లేపాడు వాళ్ళని లేపగానే యేసు తప్ప ఇంకెవరు వాళ్ళు కనబడలే. And when they got up, none but Jesus. They could not see anybody, only Jesus. ఇది కూడా చెప్పొద్దు అన్నాడు. And he told them, don't tell this to anybody. ఈ విషయం కూడాను ఎప్పుడు అదే సమయం వస్తుంది అప్పుడు చెప్పుదులేండి. And in the right time it will be revealed. You be silent for now. 9వ వచనం. Verse 9. వారు కొండ దిగి వచ్చుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరికైనా చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఎవరితో ఈ సంగతి చెప్పొద్దు. Don't tell this to anybody. ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే If you see further, వాళ్ళ లోపల భేదాభిప్రాయం పుడుతుంది ఈయన చేసే కార్యాలను చూస్తుంటే. by seeing what he is doing, there was difference of opinion among them. యోహాను సువార్త John's Gospel, 7వ అధ్యాయం verse chapter 7. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలు, చేసే క్రియలు అన్ని చూసి కొద్ది వాళ్ళ లోపల గడిబిడైంది, కలవరం వచ్చింది. And when they were seeing the deeds done by Lord Jesus, and also when they heard the words of Jesus, there was confusion in them, difference of opinion also. 40 నుండి 44 వరకు. John's Gospel, 7th chapter, from verse 40 onwards up to 44. మార్చి చదువుకుంటాం. Responsively. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ఆ ప్రవక్తయే అనేది. 41. Others said, this is the Christ. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో ఉండి వచ్చునని లేఖనం చెప్పుడు లేదా అనేది. So there was a division among the people because of him. కనుక వాళ్ళ లోపల కలవరం వచ్చింది. There was a division, there was confusion. వాడు క్రీస్తు వస్తే ఎంతకంటే ఎక్కువ చేస్తాడు కార్యాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. And they are telling, if Christ comes, can he do more than these things? కనుక అంతేకాదు ఈయన మాట్లాడే మాటలు చూడట్లున్నాయి. Not only that, the words what he has spoken when we see. ఇంతే కాకుండా ఒక శాస్త్రవేత్త, ధర్మశాస్త్రోపదేశకుడు, మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో, in Mark's Gospel 12th chapter, one scribe. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, Mark's Gospel 12th chapter. 35వ వచనం నుండి from verse 35 onwards. మార్చి చదువుకుంటాం. Responsively. 35 నుంచి 37 వరకు. 35, 36 and 37. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుండగా క్రీస్తు దావీదు కుమారుని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను For David himself said by the Holy Ghost, the Lord said to my Lord, sit thou on my right hand, till I make thine enemies thy footstool. చెప్పుము. 37 చదువుకుంటామా? All of us 37. దావీదు ఆయన David ప్రభువుని calleth him Lord. చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుని అడిగాను. సామాన్యులు ఆయన మాటలు సంతోషంతో వినుచుడిరి. దావీదు ఒక కీర్తనలో 110వ కీర్తన మాట వచ్చినము. David in one of the Psalms, that is Psalm 110, the very first verse. అక్కడ అన్నాడు కదా, ప్రభువు నా ప్రభుతో ఇలా సెలవిచ్చాను. The Lord said unto my Lord. దావీదు ప్రభు అంటున్నాడే. David is calling him as Lord. కానీ గమనించామంటే ఆయన దావీదు ఒక రకంగా చూస్తే దావీదు కుమారుడు క్రీస్తు, ఇంకో రకంగా మాట్లాడితే దావీదు యొక్క దేవుడు. In one sense, Lord Jesus Christ is the son of David. But when we see from the other angle, Lord Jesus Christ is the Lord of David. మనం చూసామంటే ఒక పాట కూడా ఉంది. There is a song also. దావీదు కుమారుడవు, దావీదుకు దేవుడవు, దావీదు కుమారుడవు. పాత పుస్తకంలో 76వ కీర్తన, 76 in the old book. దాన్ని ఆరంభం మాట్లాడితే బాగుంటుంది మీకు. ఆది అంతము లేని వాడా, సంపూర్ణుడగు మా దేవా,
ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా, నీతి జ్ఞానము కలవాడా, నీతి జ్ఞానము కలవాడా, జ్యోతికి నిలయము నీవే, జ్యోతికి నిలయము నీవే, ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవ. చివరి చరణం. దావీదుకు మారుడవు, దావీదుకు దేవుడవు, దావీదుకు మారుడవు, దావీదుకు దేవుడవు, కాపాడుచునున్నావు, కాపాడుచునున్నావు, పాపిని నన్ను ప్రేమించి, పాపిని నన్ను ప్రేమించి, ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా. అంతేకాకుండా Not only that, ఇంకా గమనించామంటే మనము ఆయన ఆరంభంలోనే సమాజ మందిరంలోకి వెళ్ళాడు. in the beginning of his ministry, he went into the synagogue. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? What he has done there? 4వ అధ్యాయం లూకా సువార్త, Luke's Gospel, chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయం Luke's Gospel, chapter 4. 17 నుంచి From 17 onwards. చదువుకుంటామా? All of us. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలువని ప్రకటించునని, నలిగిన వారి హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. 21 చివరి భాగము అక్కడ ఎవడింది? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పగా. And in your presence, or as you are hearing, this scripture is fulfilled. ఇప్పుడు మీ మధ్యలో ఈ లేఖనము నెరవేర్చబడింది అంటున్నాడు. And he is telling, in your midst now, this scripture is fulfilled. అంటే ప్రభు వచ్చాడు కదా. That means the Lord has come. యెషయా గ్రంథం 61వ అధ్యాయం Isaiah 61. ఈ భాగాన్ని చదివినాడు ప్రభు అక్కడ. And Lord Jesus Christ read the same portion from Isaiah 61 in Luke 4th chapter. యెషయా గ్రంథము 61వ అధ్యాయం Isaiah 61. మొదటి 2 వచనాలు చదువుకుంటాం. First two verses. ప్రభు The యెహోవా Spirit of the Lord God is upon me, because the Lord hath anointed me to preach good tidings unto the meek. He hath sent me to bind up the brokenhearted, to proclaim liberty to the captives, and the opening of the prison to them that are bound, to proclaim the acceptable year of the Lord, and the day of the vengeance of our God, to comfort all that mourn. ఈ లేఖనాలు ఆయన గ్రంథం చేసి చదవగానే అప్పుడు అందరూ ఆయన చూడగానే దయగల మాటలు మాట్లాడుతున్నాడు రా. And he has opened the scriptures and read these verses. All of them in that synagogue, when they saw Lord Jesus Christ, they commented, he is speaking the gracious words. నేడు మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేరిన వారితో చెప్పాను. And he is telling, these scriptures are fulfilled as you are hearing them today. నజరేతులో వచ్చేస్తున్నాడు ఇవన్నీ All మాట్లాడుతున్నాడు. these things he has performed in Nazareth. నజరేతు అంటే తన స్వగ్రామం. Nazareth means his own native place. ప్రభు హృదయాన్ని ఆంతరంగాన్ని ఎరిగినవాడు. The Lord knows our heart and our inward things. వాళ్ళ హృదయంలో సంగతి ఏం చెప్తున్నాడు తెలుసునా? See, knowing what is there in their heart, what he is telling. మీరు కపెర్నహూములో ఏమేం చేశారో అది ఇక్కడ కూడా కొన్ని కార్యాలు చేస్తే బాగుండే అని అంటారేమో. And you may say that what all I have done in Capernaum, and some of them if you perform here also, how nice it will be. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందాడు. And the Lord said, the prophet will not be honored in his own country. 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఉండటకై
ఏలియా ప్రార్థన చేయగా వచ్చింది. ఆ టైంలో సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విధవరాలింటికే పంపించబడ్డాడు, కానీ ఇశ్రాయేల్ ఎవరు విధవరాలు లేరా? Though, according to the word of Elijah, though the rain was not there for 3.5 years, Elijah was not sent to any Israelitish house, but he was sent to the widow's house in Zarephath in the Zidonian area. అది ఇశ్రాయేల్ ప్రాంతం కాదు. It is not in Israel territory. ఆ మాట ఇంకా రెండోసారి ఏమన్నాడు? And secondly, what he is telling? ఇక ఎలీషా విషయంలో చూస్తూ వచ్చామంటే, In the case of prophet Elisha also, కనుక నయమాను ఇక్కడి నుంచి సిరియా దేశం నుండి వచ్చి ఆయన కుష్ఠరోగాన్ని బాగు చేసుకొని పోయాడు, కానీ ఇశ్రాయేల్లో కుష్ఠరోగులు లేరా? see, there are so many lepers in the land of Israel, but Naaman the Syrian, all the way he came from Syria, and he got healed of leprosy, but none of the people in Israel, they were healed of leprosy because of Elisha. కనుక గమనించామంటే కన్నా ఇవన్నీ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చేది వాళ్ళు రెచ్చగొట్టాడు. So by talking all these things, indirectly he provoked all those people, వాళ్ళకి ఆగ్రహం వచ్చింది, ఆయన చంపేయాలని కోరారు. and they became very angry and they want to kill him. ఆయన వాస్తవం చెప్తుంటే అట్లుంది. See, when he was telling the truth, that was the reaction from them. సరే, ఈ యొక్క నజరేయుడైనటువంటి యేసు వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయన పక్కన పెట్టు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకేస్తున్నాడు. And when they were telling Jesus of Nazareth is going on the way, immediately the blind Bartimaeus, he is shouting, "O Jesus, son of David, have mercy on me." ఇంకో దూరం వెళ్ళిపోయాడు అని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు కేకేస్తున్నాడు. When Jesus Christ is passing on the way with much more higher voice, "Son of David, have mercy on me," he is shouting a lot. ఒక రకంగా అందరికి చెప్పేస్తున్నాడు ఆయన దావీదు కుమారుడిని. In other words, Bartimaeus is declaring to everybody that he is the son of David. కనుక ఆయన అందరిని కడతెచ్చేవాడు. And he is the one who is going to give salvation to everybody. ఆయన క్రీస్తు. He is Christ. ఆయన అభిషేకించబడిన వాడు. He is the anointed one. దేవుడి కుమారుడు. He is the son of God. కనుక ఆ దావీదు కుమారుడు అందరికీ తెలవాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా దూరం పోతున్నాడు అన్నట్లుగా ఇంకా గట్టిగా కేకేరు అన్నట్టుగా ఉంది. As the Lord Jesus Christ is passing by to show or so that everybody may hear, Bartimaeus is shouting more and more, "Thou son of David, son of David." కనుక దావీదు కుమారుడు అందరికీ తెలిసిపోయింది. So everybody came to know that Jesus is the son of David. ఎవరైతే గద్దించాడో నోరుమే అన్నాడో అందరూ ఉంటున్నారు. And the moment when they said, "Be still," but the more he is shouting, everybody came to know. అతను రమ్మని చెప్పండి అన్నాడు. Then the Lord stood still and asked him to come. అయ్యా నిన్ను పిలుస్తున్నాడే వాళ్ళది. He calleth thee. ప్రభుని పిలుస్తున్నాడు కానీ దావీదు కుమారుడు పిలుస్తున్నాడా? And then when he heard that the Lord is calling him, "What is this? Son of David is calling me." అని గబాన్ దిగ్గుని లేచాయంట. And he got up all of a sudden. ఏ గుడ్డోడు త్వరగా లేవాడు. See, no blind man can get up suddenly. And he will be searching where he is sitting and what is there, all these things. Very slowly he will get up. Because he may fall down. Or what will be there, something may struck me. అలాంటి వాడు దిగ్గున లేచినాడు. And suddenly, all of a sudden, he got up. మార్క్స్ వార్త, Mark's Gospel, 10వ అధ్యాయం, chapter 10. Mark's Gospel, chapter 10. దిగ్గున లేచాడు. 50వ వచనం. Verse అంతటి 50. వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. And he, casting away his garment, rose and came to Jesus. కనుక ఆ వస్త్రం అంటే ఏది? What is that garment? నాకు అందరూ డబ్బులు ఇస్తే కన్నా దొలుకొని బయటపడిపోకుండా ఆ బట్ట పెడితే ఆయన ఆగుతుందనే ఉద్దేశంతో ఆ బట్ట పెట్టుకొని బిక్షాడు. See, what is the garment of blind Bartimaeus? People may be throwing some coins. The coins may not roll away. So that's why he kept that garment. All the coins will be collected in that garment. అందుకాక దాన్ని తడుపుతూ ఉంటాడు, ఏం పడింది ఏంటి చూసుకుంటూ. Not only that, he will be just feeling that is what type of coins, ₹1 or ₹1 he will be searching. కనుక ఆ రీతిగా ఆయన పిలుస్తున్నాడు కానీ దిగ్గున లేచాయంట, వస్త్రాన్ని వదిలిపెట్టాయంట. And the moment when Jesus called him, he left that garment. He rose up. అక్కడ ఏమంటాడు తెలిసిన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, And నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వెళ్ళు అంటాడు. See, when he came to Lord Jesus Christ, Jesus is telling, "Thy faith has made thee whole.
go in peace. కనుక ఆయన గురించి విన్నటువంటి వాడు ఇవన్నీ దావీదు కుమారుడు గురించి ఎన్నెన్నో సంగతులు విన్నాడు. And this man Bartimaeus have heard about the son of David so many things. ఆ యొక్క సమరయ స్త్రీనే, అన్యురాలు పాపాతురాలే, మాకు క్రీస్తుని మెస్సే వస్తాడు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటే యూదులు ఎంతగా మాట్లాడాలి. See, when a Gentile woman, the Samaritan woman, she knew that Christ is going to come to reveal all these things. When a Gentile woman knew so many things, what about a Jewish person? కనుక వినుడి ద్వారా విశ్వాసం వచ్చింది. By hearing, the faith will be generated. కనుక రోమిలకు రాసిన పత్రిక 10:17 ఉంది. In Romans 10:17 it is written. వినుడి ద్వారా విశ్వాసం కలుగును, వినుడి క్రీస్తుని గురించి మాట ద్వారా కలుగును. Yes, by hearing the faith will be generated. And what to hear? The word of God. కనుక మనం ఇంకా గమనించమంటే కనుక ఈ 12 ఏళ్ల రక్తస్రావ రోగం స్త్రీ విషయం. And if you see carefully, the woman who is suffering from the issue of blood for 12 years, ఆ విషయంలో చూస్తే ఆయన గురించి విని బయలుదేరి వచ్చింది. After hearing about Jesus, she came near Jesus. 9వ అధ్యాయం మత్తయి సువార్త, Matthew's Gospel, chapter 9. ఒక వచనం మాత్రం చదువుకుంటాం. Only one verse. 21వ వచనం. Verse 21. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే, అంత చదువుకుంటామా? నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తాను అనుకొని ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. తనలో తాను అనుకున్నదంటే, అబ్బాయి ఎంత మహానుభావుడా, నేను పోయి ఆడి చెప్పుకుంది ఈ సంగతి, నేను వస్త్రపు చెంగు ముడితే చాలు బాగైపోతానని తనలో తాను అనుకున్నదంటే. It is written, for she said within herself, such a great God, if I touch his garment I shall be whole. Within herself she said. మార్కు సువార్త 5వ అధ్యాయం. In Mark's Gospel 5th chapter, మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. verse 30. చదువుకుంటామా? All of us. And Jesus, వెంటనే యేసు immediately knowing in himself that virtue had gone out of him, తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి. see, knowing in himself. అక్కడ చూస్తే తనలో తాను తలంచుకొని వచ్చింది. And she thought within herself there. ఇక్కడ చూస్తే ప్రభు తనలో తాను ఈ ప్రభావం వెళ్ళి చూశాడు. And here when we see, the Lord recognized within himself that the virtue has ఇది gone. విశ్వాసం ద్వారా. It is all by faith. కనుక వినుడి ద్వారా విశ్వాసం కలుగుతుంది. By hearing, the faith will be generated. కనుక ఆమె తనలో తాను అనుకుంటుంది, ఇటు చూసామంటేగానే తనలో ప్రభావం ఏంటంటే తనలో తాను గ్రహించి, ఇది లోపల ట్రాన్సాక్షన్ అయిపోయింది. This is, she is thinking and within herself, and the Lord Jesus Christ also knowing the virtue has gone out of him within himself. It is something unseen transaction is taking place. కనుక అడిగా ప్రభు దగ్గరికి వీడు వచ్చిన తర్వాత, కనుక ఎంతోమంది గుడ్డోళ్ళు బాగు చేశాడు, విన్నాడు కదా, కొంతమంది కన్ను ముట్టాడు, కొంతమంది చూస్తే కన్నా ఇంకా బురద చేశాడు, కూసాడు, సిలువను కొనిరు పోన్నాడు, కొంతమంది రకరకాలుగా చేస్తూ వచ్చాడు కదా. See, in the case of other blind people, other people, the Lord has performed the miracles in different way, by touching them and by asking them to go to the Siloam, the pool, or sometimes and made that he spat and with that soil also he has healed the blind people. కనుక అలా చేస్తాడని తలంపేవాడికి లేదు. And this man Bartimaeus was not at all having such a thought he is going to do like that. కనుక పోగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు అన్నాడు. The moment Bartimaeus approached Jesus, Jesus is telling, thy faith has made thee whole, go thy way. కనుక కళ్ళు తెరబడ్డాయి, and the eyes were opened. ప్రభువుని చూశాడు. The Lord looked unto him, ఆశ్చర్యపోయాడు, and he was astonished. గంతులేసింటాడు. He was jumping with joy. ఇప్పుడు మనం గమనించామంటే దేవుని యొక్క వాక్యములో, if you see, ఆయన వెంబడించాడంట. he followed Jesus. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం ఉంది, కానీ ఆయన మహిమపరిచాడంట. And in Luke's Gospel 18th chapter, the same incident is recorded, but there it is recorded not only followed, but he glorified God. ఆయన సహవాసం మారిపోయింది, and his fellowship is changed. కనుక ఇప్పుడు ఎలాంటి సహవాసము? What type of fellowship it is? ఆయన శిష్యులు and the disciples of Lord Jesus Christ. సహవాసము, and his fellowship is with Lord Jesus Christ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే గన మన ప్రభువైన యేసుక్రీస్తు తనని చదువుకుంటాం. In 1 Corinthians 1st chapter verse 9. 9వ వచనము, 1 కొరింథీయుల 1వ అధ్యాయం 9వ వచనం. All of us please. 1 Corinthians 1:9. God is faithful by whom you are called unto the fellowship of his son Jesus Christ our Lord. నమ్మదగిన వాడు,
తన కుమారుని యొక్క సహవాసం తీసుకొచ్చాడు. We are called unto the fellowship of his son, Lord Jesus. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే కన్నా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని రాయబడింది. In 1 John 1:3 it is written, our fellowship is with the Father and also the Son, Lord Jesus. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే, and if you see further, మొదటి యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం, in 1 John 1:7, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినలా ఆయనతో అన్యోన్య సహవాసం గలవారందుము, అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయును. If we walk in the light as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his son cleanseth us from all sin. ప్రభుతో పాటు నడుస్తూ ఉంటుండగా ఆ వెలుగులో ఆ రక్తం కడిగిస్తూ ఉంది. As you are walking with the Lord in the light of the Lord, that blood will cleanse you thoroughly. 2 కొరింథీ 5:17 చూసామంటే 2 Corinthians మారిపోయాడు. 2 Corinthians 5:17 పూర్తి మారిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవాడల్లా వాడు నూతన సృష్టి, ఇదిగో పాత గతించిన సమస్తం క్రొత్తబాయను. And everything is changed, completely changed. 5:17 says, therefore if any man be in Christ, he is a new creature. Old things are passed away, behold, all things are become new. తన నడక మారిపోయింది, his walk is changed, సహవాసం మారిపోయింది, his fellowship is changed. అంతేకాకుండా not only that, వాడి భాష మారిపోయింది, and his language, his talk also is changed. ఏం భాష వాడిది? Now originally what was his language? A blind beggar. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అయ్యా కబోదునయ్యా, గుడ్డోనయ్యా, ఏమనయ్యిండియా అని చెప్పి ఇదే పాటకి, వేరే పాట లేదు. Right from the morning till the evening, only one sentence, చాయ్ కా పైసా దేదో. గమనించా ఉంటే కన్నా అది భిక్షగాడి యొక్క మాట అది. So any beggar will say the same thing, I am blind, give me alms. మధ్యరాత్రి లేచినా కూడా అయ్యా భిక్షగాడిని అయ్యా ఏమైనా కొంచేస్తా అంటాడు. So all of a sudden in the middle of the night also if he gets up, the same words. నేను ఈ వాట్సాప్ చూస్తా అంటే ఒక అమ్మాయి నిద్రపోతా ఉంది, నిద్రపోయి ఉన్నట్టు లేచింది, లేవాలి కానీ అనుకొని పూసుకొని ఇటు అంతా పూసుకుంటాను. Brother also saying WhatsApp, be careful. brother is seeing the WhatsApp. One girl, maybe very fashionable girl, in the middle of the night also suddenly she got up and she is applying something like this on the bed. అలవాటు అయిపోయా. Now sanitizer nowadays. Sanitizer. Actually not sanitizer, that is different. రిటైర్డ్ కండక్టర్ రిటైర్డ్ అయిపోయాడు. One RTC conductor, he was retired. ఉత్తరం రాయాలనుకున్నాడు, and he wanted to write a letter, రాయలేకపోయాడు, and he could not write. భార్య పిలిచాడు, and he called his wife. అమ్మ కాస్త ఈ టేబుల్ కదిలిస్తూ ఉండు, నేను రాసేస్తా అన్నాడు. Then he requested his wife, like as the bus movement, you move the table, then I can write. చక్కగా రాసేసాడు. And then when the table is under movement, he wrote the letter. బస్సులో కదులుతాడు రాశాడు. Because he is a man who is accustomed to write while the bus is moving. ఆ రీతిగా భిక్షాటన చేసేవాడు. Like that a beggar. భాష మారిపోయింది. All his talk is changed. సహవాసం అంతా, his fellowship is changed. ఏమని చూస్తే వస్త్రాలు మారిపోయినాయి. his garments are changed. ఏం వస్త్రాలు? And what garments now? ఇంట్లో మంచి వస్త్రాలు వేస్తా అంటారు వానికి. ఇంట్లో మంచి వస్త్రాలు వేస్తా అంటారా? Will they give new garments to that blind man? కనుక ఏదో ఒకటి ఏదో తొడుక్కోపోతాడు. He is a blind man, any garment you can put it on. వానికి ఏం తెలుసునా? he cannot recognize. దాని రంగులు తెలుసునా, దాని ఫ్యాషన్ తెలుసునా, ఏం తెలుసునా, లొడంగ బుడంగ అన్నా కూడా పర్వాలేదు. So he cannot see the color of the shirt, he cannot see where it is torn and all these things. So even it is a loose shirt or a tight shirt, there is no problem. ఇప్పుడు వస్త్రాలు మారిపోయినాయి. his garments are changed. ఎంత గొప్ప సంగతి! What a great thing. దేవుడు మార్చేశాడు. God has changed him completely. అంతేకాకుండా not only that, వాడి స్థలం మారిపోయింది. and his place is changed. ఏ స్థలంలో ఉన్నాడు? in what place he was? ఆ ఎరుకో హైవేలో కూర్చొని అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నాడు. he was on the highway side of Jericho and he was begging. కనుక వాడికి వస్త్రాలు మారిపోయినాయి, స్థలం మారిపోయింది. and his place is changed, his garments are changed. ఒకవేళ అదే స్థలానికి వెళుతుంటే ఇక్కడే నన్ను కూర్చొని ఉంది అంటే ఎలా ఉంటుంది? See, if he is passing that way, suppose if you say earlier you were sitting here only.
నువ్వు గుడ్డుడుగా నీకు అర్థం కాదు, ఈడికి వచ్చి ఎలా ఉంటుంది? Earlier you were blind, you do not know what is there. Here today you see at what place you were sitting in the past. అందరికీ చెప్పాలని కోరుతుంది. And he wanted to tell to everybody. నేను కన్యాకుమారి వరకు ప్రభును ఎరగక ముందు వెళ్ళాను. Before I knew the Lord, I went all the way to Kanyakumari. అక్కడ వచ్చింది ఇది నాగర్కోయిల్ అనే ఒక స్థలం ఉంది. There near Kanyakumari there is a place called Nagarkoil. ఆ నాగర్కోయిల్కు పోతేనే అక్కడి నుంచి కన్యాకుమారి పోవచ్చు. After going to Nagarkoil, from there you can go to Kanyakumari. నేను నాగర్కోయిల్ నుంచి కన్యాకుమారికి వెళ్ళి అక్కడ అది 3 సముద్రాలు కలుస్తాయి. In Kanyakumari, that area, if you go from Nagarkoil, 3 seas are meeting there. ఇటువైపు బంగాళాఖాతము, One side Bay of Bengal, ఇంకోటి హిందూ మహాసముద్రము, and the other is the Indian Ocean, ఇంకోటి ఇటువైపు అరేబియన్ సీ, and the other side it is Arabian Sea. ఇక్కడ సన్ రైజింగ్ సన్ సెట్టింగ్ అంత సముద్రంలో చూడొచ్చు. All the sunrise and sunsetting also you can see in the sea waters. మారుమనసు పొందకముందు నిరీక్షణ లేని బతుకులు బతుకుతూ ఉండి ఏమి దిక్కుతోచకుండా వెళ్ళినటువంటి స్థలంలో ఆడ ఉండి అవన్నీ చూసి వచ్చాను. And when I was not repented, no hope at all, I was moving here and there, I was roaming, I went to that place and saw all these things. ప్రభుని నమ్మిన తర్వాత మళ్ళీ అవకాశం దొరికింది అక్కడికి వెళ్ళడానికి. And after accepting Lord Jesus Christ, I got an opportunity to go to the same place again. అంటే స్వార్థ టీంతో వెళ్ళాం. And I went with the gospel team. కనుక స్వార్థ టీంతో వెళ్ళే కొద్ది కొంతమంది బస్సులో దిగినారు, అంతా తెలుగు వాళ్ళు. And some people they got down out of the bus and all are from Andhra. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, అయ్యా తెలుగు పుస్తకాలు రే మనోడురా బా ఈ అరవం వినలేక చచ్చిపోతున్నాము, అయ్యా తమిళ చచ్చిపోతున్నాము వినలేక, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి వెంటనే స్వార్థ అందించేసా. So the moment when they got down, I went to them, I ran to them, and I am a Telugu man, this is Telugu book, and then they were so happy. All these days we were hearing all this Tamil, and we are not able to digest it. They were very happy because they knew Telugu. Immediately I gave the full gospel. వాళ్ళు తెలుగు వాళ్ళంతా, they are all from Telugu area. ఇదే స్థలంలో నేను పిచ్చోడి మీద తిరిగినాను, ఇప్పుడు స్వార్థం చేస్తున్నా వినండి అన్నాను. See, in the same area in this Kanyakumari, I roamed like a madman, but today I am giving the gospel. You see the change, I told them. నేపాల్ దాని క్యాపిటల్ కాఠ్మండు. We all know Nepal's capital is Kathmandu. కాఠ్మండులో అక్కడ ఈ ఓఎంటీ వాళ్ళకి కాన్ఫరెన్స్కు మేము హాజరు కావాల్సి వచ్చింది. And to the OM team's conference in Kathmandu, we went there and we attended. వాళ్ళు నన్ను అడిగారు, they asked me, నీ సాక్ష్యం 1 నిమిషంలో చెప్పగలవా అన్నాడు. Can you share your testimony in 1 minute? చెప్తాను అన్నాను. Then I said, okay, I will tell. 50 సెకండ్లోనే చెప్పేశాను. In 50 seconds I finished my testimony. మనం నేర్చుకోవాలి, ఎందుకంటే కట్టె కొట్టే తెచ్చని చెప్పేయాలి. రామాయణం అంతా అంతే, కట్టె ఏం మాట్లాడదు. రామాయణం అంటే కట్టె కొట్టి తెచ్చంటే కన్నా రాముడు వారిది కట్టె, రావణుడు కొట్టె, సీతను తెచ్చే, అదే రామాయణం. సరే గమనించామంటే అక్క అంత తేలిగ్గా ఉండాలి, మనం 1 నిమిషంలో చెప్పేవాళ్ళు ఉండాలి. See, even in 1 minute we must be able to share the testimony. కనుక ఈ యొక్క షాపులు వెళ్తా ఉన్నాయి కదా, వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. See, when we are going to different shops and people are moving, they will not have any time, very limited time. Can you spare 1 minute అంటే వాడు ఇచ్చాడంటే 1 minute చెప్పేసి. So can you spare 1 minute? When we ask if he spares 1 minute, within 1 minute we have to share the testimony. టైం చూసుకో, and you have to see the time. నేను చూస్తున్నాను కనుక 1 minute చెప్పేస్తా విను. Within 1 minute brother is going to tell. ఇప్పుడు 5 సెకండ్లు సరే చెప్తాను ఇక్కడి నుంచి, మీరు కూడా టైం చూసుకొని కావాలంటే. ఒక యూత్ క్యాంప్లో కూడా చెప్పాను నేను. ఒక యూత్ క్యాంప్లో తిమోతి 1 నిమిషంలో సాక్ష్యం ఇస్తాడు, లాస్ట్ డే మీరు కూడాను కనుక 1 నిమిషంలో సాక్ష్యం ఇచ్చాడుగా చూసుకోండి అన్నారు. In one of the youth camps and the last day the brothers announced Brother Timothy is going to share his testimony in 1 minute, and you learn how to share our testimony in 1 minute. Already 15 seconds are over. మళ్ళీ అక్కడికి పోల్చింది. కనుక ఏంటంటే కదా మనం సిద్ధంగా ఉండాలి, 1 నిమిషమైనా పర్వాలేదు. So even in 1 minute we must be able to tell. కట్టె కొట్టే తెచ్చని చెప్పి అంతే అయిపోయింది. Very briefly we must be telling. చెప్తాను ఇది రాని. The second needle has not come to 12. ఇప్పుడు నేను చెప్తాను.
నేనే చెప్పేసాను తెలుగులో. ఒక ధనవంతుల కుటుంబంలో దేవుడు జన్మింపజేశాడు, కానీ నాకు ప్రశ్నలు వస్తున్నాయి. నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు పుట్టించాడు దేవుడు అనే ప్రశ్నలు వచ్చి జవాబు దొరక నేను ఇంట్లోంచి పారిపోయి తిరుపతి బలుకొని కన్యాకుమారి వరకు యాత్ర చేస్తూ వచ్చాను. ఏ దేవుడు మాట్లాడలే. హైదరాబాద్ చేరాను. హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకొని చార్మినార్ ఎక్కాను, దుమికిస్తాం అనుకున్నాను. అయితే దేవుడు చావుని వల్ల అద్భుతకరంగా బైబిల్ గ్రంథం తీసుకొచ్చాడు. తీసుకొస్తే 4 మాటలు వినగానే నా పాప జీవితం గుర్తుకొస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. ఏడ్చాను, ప్రార్థన చేశాను. నాతో చెప్తున్న ఆ వ్యక్తితో పాటు ప్రార్థన చేస్తూ వచ్చేది అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు క్షమించాడు, శిలువ రక్తంతో కడిగేశాడు, మనోన్నతిని తెరువు చేశాడు, సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, నా ప్రశ్నలకంటే జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు చనిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్తానే నమ్మిక నాకు ఇచ్చాడు. 58 seconds. కనుక త్వరగా నేర్చుకుంటే మనము ఎక్కడైనా చెప్పచ్చు. So if you learn how to share our testimony briefly, anywhere we can share. కనుక ఆ నాగర్కోయిల్లో అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళినా వాళ్ళు దొరికారు, వాళ్ళకు చెప్పేశాను. When I went in that team for the gospel to Kanyakumari and I could catch those people, I shared my testimony. నా స్థలం మారిపోయా, My place is changed, నా భాష మారిపోయా, my talk is changed, language, నా స్థలం నా భాష మారిపోయా, నా వస్త్రాలు మారిపోయా, my garments are changed, నా సహవాసం మారిపోయా, my fellowship is changed, అన్నీ మారిపోయా. all these things are changed. నన్ను పిచ్చోడి కింద లెక్కట్టి మా ఇంట్లో పిచ్చాసుపత్రులు చేశారు నన్ను. And in my own family, they thought that I became mad and joined me in the mental hospital also. ఒక పాట పాడరా అంది మా అమ్మ ఇంట్లో. And in my house, my mother asked me to sing a song. గట్టిగా పాడిన అరే సాలు మా అందరూ ఇంటారు సాలు. I started singing very loudly and she said, be silent, no, everybody will hear and come here. మా ఇంటి ముందు సువార్త చెప్పినట్టు కళ నాకు ఎన్నోసార్లు. Many times I was dreaming to share gospel just in front of our house. ఒకసారి అవకాశం దొరికింది. Once I got the opportunity. హార్మోనియం వేసుకున్నాను. And I put the harmonium also around my neck. కనుక మా ఇంటి ముందు నేను నిలబెట్టాను నన్ను. And they asked me to stand before our own house. కనుక ఇదిగో మా అమ్మ, ఇదిగో మా నాన్న, ఇదిగో మా అన్న వాళ్ళు ఇంట్లోనే నేను పుట్టాను పెరిగాను అని చెప్పి స్వార్థం చేశాను. ఆ దినం ఎంత పరవశించానో చెప్పను కాదు. See, on that day, this is my house in which I was born, my mother, my father, my brothers, and I shared the gospel. What a joy on that day. ఇక శానిటోరియంలోంచి వచ్చాం మేము. అంటే 4 మైళ్ళు దాకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. And from our place around 4 kilometers, that TB sanatorium was there. From there we have come to that ఎర్లీ place. మార్నింగ్ వచ్చి వాళ్ళందరినీ లేపాం. And early in the morning we woke them up. మరలా ఇంటికి వచ్చాను, చూస్తాం ఏమంటారు. After preaching the gospel in the evening, I came to my house to see their reaction. మా నాయన అంటున్నాడు, హార్మోని ఎప్పుడు నేర్చుకున్నావురా? My father was asking me, when you have learned playing harmonium? అమ్మ అంటుంది, అంత బరువు ఎత్తుకొని అట్లే ఉండద్దు నా దింపి చెప్పొచ్చు కదా. So my mother was telling, why to carry the harmonium and preach the gospel? Why to carry such a big load? Why can't you keep it in the floor? సరే, నా సంగతి ఎట్లుంటుందంటే సైకిల్ ఎక్కి అంటే దిగలేను. See, brother, situation is, if he boards the cycle, he cannot get down. హ్యాపీ పాల్ ఒక బ్రదర్ ఉండేవాడు. Brother was there earlier by name Brother Happy Paul. మంచి సైజులో ఉంటాడు. And size is very good size. కనుక 2 పడకలు ఉంటాయి ఆయనకు. And one bed is not sufficient, 6 by 6, one is sufficient. అంతేకాదు, ఒక పడక పండుకోవడానికి ఇంకో పడక దిండు. one bed is for his sleeping, other bed is a pillow. కనుక నేను అడిగాను, ఇంత లావు ఎట్లయిపోయావు నువ్వు అని అడిగాను. Then I asked him directly without any feeling, how you became so stout, obesity? నేను ఒక్కడనే కొడుకును. He said, I am the only son to my parents. నాకు ఎక్కడైనా నొప్పి వచ్చిందంటే నేనే డయాగ్నోస్ చేసుకొని సరిగ్గా తినలేదమ్మో అని చెప్పి దగ్గరుండి హోటల్కి వెళ్ళి ఒక 2 మసాలా దోశలు, అది తయారు లోపల 2 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్లు గారె, 2 ప్లేట్లు పూజ తీసుకున్నాను. అలా తిని సైజుకి వచ్చాను. So he was sharing his testimony. So he was telling, I am the only son in my family. If suppose some pain is there in my stomach, I myself was diagnosing. I used to think that I have not eaten fully, this is empty, that's why it is paining. So I used to go to the hotel, order 2 dosas. Before the 2 dosas are prepared, I used to take 2 plates of idli, 2 plates of vada, puri also.
ఆయన సైకిల్ తొక్కుతుంటే And when he was riding the cycle, కింద పడిపోయాడంట. అయ్యో హ్యాపీ పాలు పడే అంటే నేను దిగేది అట్లా అన్నంట. when he, when he, when he was when he was cycling, one day suddenly he fell down. And people were asking, people were telling, they were feeling so much sorry. Arey, brother Happy Paul has fallen down from the cycle. Means people came running to him. Then he was telling, this is the way I get down from the cycle. నేను పడడం కాదు, దిగడం అది అని It is not falling, it is getting down. అడిగా. ఆ రీతిగా నేను కూడా సైకిల్ దిగాలంటే కింద పడితేనే దిగినట్లు లెక్క. Brother is talking about the message. Unless we fall, the message will not be closed.